అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. హర్ముజ్ జలసంధిలో కార్గో నౌకపై డ్రోన్ దాడి చేసిందంటూ ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ దాడిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించిన అగ్రరాజ్యం ఆ దేశంలోని క్షిపణి డ్రోన్ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు శ్వేత సౌధంలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కార్గో నౌకపై ఇరాన్ 4 డ్రోన్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతిదాడులు చేస్తుందా అన్న విలేకరుల ప్రశ్నకు ఏం జరుగుతుందో మీరే చూస్తారని ట్రంప్ బదులిచ్చారు. ఇరాన్ దాడి తర్వాత హర్మోజ్లో నౌకల రాకపోకలు మందగించాయని మెరైన్ డేటా సంస్థ విండ్వర్డ్ తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 78 నౌకలు జలసంధిని దాటగా తాజా దాడి తర్వాత కేవలం 43 నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది.